నేను ఫైనల్‌గా అడ్మిట్ చేస్తున్నాను. ఒప్పుకుంటున్నాను. నేను చాలా కన్‌ఫ్యూజ్ అయ్యి ఉన్నాను. ఏ విషయంలో? ఏ విషయంలో చెప్పాలి అంటే నా లైఫ్ జర్నీ గురించి మీకు చెప్పాలి. నాకు గుర్తున్నంత వరకు నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి నాకు ఒక గోల్. ప్రోగ్రెస్ అవ్వాలి లైఫ్‌లో. సక్సీడ్ అవ్వాలి. ఈ విషయం నాకెవరు చెప్పారు? ఏమో నాకు తెలీదు. ఎవరు చెప్పారో తెలీదు. కానీ ఇది అందరికీ తెలుసు. అందరూ ప్రోగ్రెస్ అవ్వాలి. అందరూ సక్సీడ్ అవ్వాలి. ఇదే అందరికీ తెలిసిన విషయం. మేబీ ఈ గాల్లోనే ఉందేమో ఇలా ప్రోగ్రెస్ అవ్వాలి, సక్సీడ్ అవ్వాలని. ఏమో మొత్తం మీదైతే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇదే విషయం విన్నాను. ప్రోగ్రెస్ అవ్వాలి, సక్సీడ్ అవ్వాలి, ముందుకు పోవాలి. విన్నాను. వెళ్ళాను. చెప్పినవన్నీ చేశాను. హ్మ్. అలాగే నాకు ఎర్లీ 30స్ 34, 33, 34 ఆ ఏజ్ కల్లా బానే ప్రోగ్రెస్ అయ్యాను. సొసైటీ డెఫినిషన్ ప్రకారం. అండర్ గ్రాడ్ బీఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వచ్చినప్పటికి ఎంఎస్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ ఉంది. అప్పటికే ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ చేశాను. ఒక టాప్ బిజినెస్ స్కూల్ నుంచి ఎన్వైయూ స్టోన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను అప్పుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అప్పుడే. యూఎస్ పేటెంట్ కూడా వచ్చింది. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అది మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెల్ పేయింగ్ జాబ్. ప్రోగ్రెస్. కరెక్ట్? సక్సెస్ అయ్యాను. ప్రోగ్రెస్ అయ్యాను. కానీ ఏమో అది సరిపోలేదు. నెక్స్ట్ ప్రమోషన్ రావాలి. ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి. ఇంకా రీసెర్చ్ చేయాలి. ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఇంకా ఎక్కువ స్టాక్ ఆప్షన్స్ రావాలి. ఇంకా బోనస్‌లు రావాలి. ఇంకా పేరు రావాలి. ఇంకా సక్సెస్ అవ్వాలి. అది సరిపోదు. అది ప్రోగ్రెస్ అవ్వాలి. ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి. పడ్డాను. చేసేసాను. ఎంతవరకు? పూర్తిగా బ్లీడ్ అవ్వడం మొదలెట్టేంత వరకు. లిటరల్‌గా, బిజినెస్‌గా. రక్తం ఓడేంత వరకు. ఓడింది. రక్తం ఓడింది. ఎందుకు? నాకు వచ్చిన డిసీజ్ వల్ల. కొలైటిస్. కొలైటిస్ వల్ల రక్తం ఓడిపోతుంది. రక్తం పోతుంది ఒంట్లోంచి. అదే జరిగింది. చివరికి నేను దేని వెనకైతే పరిగెత్తానో అది నాకు ఇచ్చింది. కొలైటిస్‌నిచ్చింది. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్‌నిచ్చింది. రక్తం చిందిచ్చాను. తర్వాత నాకొక విషయం అర్థమైంది. ఆయుర్వేద అని ఒకటుంది. అది మనకి నేర్పిస్తుంది. ఎలా బతకాలో నేర్పిస్తుంది. న్యాచురల్‌గా ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ప్రకృతి సిద్ధంగా, ప్రకృతిబద్ధంగా ఎలా బతకాలో నేర్పిస్తుంది. నేర్చుకున్నాను. ఆయుర్వేద కన్సల్టెంట్‌నయ్యాను. ప్రకృతిని అనుసరించి, ప్రకృతి విధంగా, ప్రకృతిబద్ధంగా, ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఎలా బతకాలో నేర్చుకున్నాను. అది అందరికీ చెప్పడం మొదలెట్టాను. ఇప్పుడు నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను చాలామంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి ఈ విషయాలు చెప్తూ ఉంటాను. ఏం తినాలి? ఎలా తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? ఎంతసేపు పడుకోవాలి? ఏ టైంలో పడుకోవాలి? ఎలా ఊపిరి పీల్చుకోవాలి? సరిగ్గా ఎలా కూర్చోవాలి? సరిగ్గా ఎలా నడవాలి? సరిగ్గా యోగా లాంటివి ఎలా చేయాలి? సరిగ్గా ఒంటికి ఆయిల్ ఎలా రాసుకోవాలి? ఎప్పుడు రాసుకోవాలి? శీతాకాలానికి, వర్షాకాలానికి, ఎండాకాలానికి మన బాడీ ఎలా మారుతుంది? ఊపిరి పీల్చుకోవడం విషయంలో ఎలా ఉంటుంది? మనకు ఫుడ్ ఎలా అవైలబుల్ అవుతుంది? కానీ ఇవి అసలెందుకు నేర్పిస్తున్నాను నేను? ఇది అన్ అన్ని జీవరాశులకి ఆటోమేటిక్‌గా ప్రకృతి సహజంగా పుట్టుకతో వచ్చిన యాక్టివిటీస్ కదా ఇవి. జంతువులకు తెలుసు, పక్షులకు తెలుసు, చెట్లకు తెలుసు, పుట్టకు తెలుసు, నీటికి తెలుసు. ఎలా బ్రీత్ చేయాలి? ఎలా గాలి పీల్చుకోవాలి? ఏం తినాలి? హ్మ్. కానీ అదే నేను చెప్తూ ఉంటాను. చాలా సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి. నా దగ్గరకొచ్చే వాళ్ళకి, నా మాటలు వినేవాళ్ళకి, ఆయుర్వేదం గురించి వినేవాళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు, సైంటిస్ట్స్ ఉన్నారు, ఎంబీఏస్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళున్నారు, బాగా ధనవంతులున్నారు. హ్మ్.
ఫైనల్‌గా నాకొక క్వెషన్ వచ్చింది. నేను కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాను. ప్రోగ్రెస్ అంటే ఏంటి?